తాలూకు పూనకాలైతే మొత్తం 2 రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశం అలాగే ఇండియన్స్ ఉన్న ప్రపంచ దేశాల్లో కూడా 12,000 థియేటర్స్లో మారు మోగిపోతుంది అనేది వాళ్ళ ఫ్యాన్స్ టాకే కాదు జనాల టాక్ కూడా రైట్. హెల్కిన్ సాయి అని పేరు చాలా ఓవర్వెల్మింగ్ ఉన్నాం హ్యాపీగా. ఒకసారి అది చూపించు. బన్నీ అల్లు అర్జున్ మీ చేతి మీద అల్లు అర్జున్ ఆర్మీ. ఓ మై గాడ్ రాజు you look like a decent boy. yeah again రచ్చరచ్చలో ఫస్ట్ ఉంటాడు మనోడు. అవునా? సో మీరంతా రచ్చ బ్యాచేనా? 100% రచ్చకి తగ్గట్టు పుష్ప 2 ఉందా? దానికి మించి ఉంది రైట్. అయితే ఇప్పుడే నేను ప్రశాంత్ మీరు రాకముందు మాట్లాడుతున్నాను, ఎదిగే వాళ్ళు ఎదుగుతుంటే చూడలేక వాళ్ళని అనగదొక్కే వాళ్ళు ఉన్నారు రైట్. ఈ డైలాగ్ అల్లు అర్జున్ నోటి మాట చెప్పడంతో నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏ రకంగా ఉన్నారో మేము చూస్తాం. కానీ బయట జనాలు కూడా ఏదో జరుగుతుంది, ఎవరో ఆయన్ని ప్రెస్ చేయడానికి సప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని. యా, సో ఎలా చూడాలంటావు హెల్కిన్ సాయి? ఇప్పుడు ఒక హీరో ఎదుగుతుంటే సపోజ్ ఇప్పుడు మేము ఫ్యాన్స్, మాకన్నా సీనియర్ ఫ్యాన్స్ ఉంటారు, ఇప్పుడు వాళ్ళు రాకుండా మేము వచ్చాం, వాళ్ళకి ఎలా ఉంటుంది ఇన్నర్ ఫీలింగ్ ఊహించుకోలేదు. అలాగే ఒక హీరో ఎదుగుతున్నప్పుడు సొసైటీ అనేది కామన్, ఫ్యామిలీ అంటే ఇక అది వద్ద అనిపిస్తుంది. మా హీరో చాలు మాకు, ఇలా స్టెప్ బై స్టెప్. గంగోత్రి ఎక్కడ, ఇప్పుడు పుష్ప 2 ఎక్కడ? ఒక లెక్క ప్రకారం చూసుకుంటే మా హీరో రేంజ్ మారిపోతున్నా. అంటే ఎలాంటి పుష్ లేకుండానే వచ్చారా చిరంజీవి ఫ్యామిలీ? పుష్ లేకుండా, వాళ్ళ సపోర్ట్ లేకుండానే వచ్చారా? సపోర్ట్ ఉంది, సపోర్ట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక సపోర్ట్ ఉంటుంది, అది తెచ్చే వరకే సపోర్ట్ ఉంటుంది. ఓకే, తెచ్చిన తర్వాత ఆయన ఎలా యూజ్ చేసుకుంటుందో ఆయన మీద ఆధారపడి ప్రూవ్ చేసుకోవాలి. అది మా హీరో 100% సక్సెస్ అయ్యాడు మా హీరో. ఇప్పుడు మెగా ఫ్యామిలీ ఇప్పుడు చాలా మంది ఇది రుద్దుతున్నారు కదా బయట. ఇప్పుడు మెగా ఫ్యామ్స్ లో ఇప్పుడు చాలా మంది హీరోలు ఉన్నారు, ప్రూవ్ చేసుకుంటేనే ఎదగలుగుతారు. లైక్ ఎంతమంది హీరోలు చాలా ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అంటే పెద్ద పెద్ద హీరోల వాళ్ళ వారసులుగా వచ్చారు, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ లాగా అవ్వలేకపోయారు, తండ్రి లాగా లేకపోతే తల్లిలాగా అవ్వలేకపోయారు. కరెక్ట్. సో వాళ్ళని మించి ఎదిగాడు కనుకే ఎవరికైనా ఉంటుంది సార్ కడుపు మంట అనేది 100% కొందరికి ఉంటుంది. సో ఎదిగేటోడి మీద కడుపు మంట ఇప్పుడు మన సొసైటీలో ఎవడైనా ఎదుగుతుంటే వాళ్ళకి కడుపు మంట అనేది సొసైటీ మనం చూస్తూనే ఉన్నాం. సో కడుపు మంట. ఈ డైలాగు ప్లస్ నాగబాబు ట్వీట్ ని ఏ రకంగా చూడాలి ప్రశాంత్? సార్ నాగబాబు గారు ట్వీట్ గురించి మాట్లాడాలంటే సార్ గతంలో కూడా నాగబాబు గారు ఒక ట్వీట్ వేశారు. సో నాకు వేసి డిలీట్ చేశారు. సో దానికి అర్థం కూడా మాకు అర్థం కాలేదు సార్. అంటే ఎందుకు వేశారు, ఎందుకు డిలీట్ చేశారు, అంటే ఏం ప్రూవ్ చేయాలి? బట్ దానికి దీనికి ఇది కొంచెం పాజిటివే. ఇప్పుడు ఇచ్చింది ట్వీట్ మొత్తం సినిమా హిట్ అయితే ఎంతమంది బాగుపడతారు, సో సినిమా హిట్ అవ్వాలన్నారు. కానీ అల్లు అర్జున్ పేరు చేర్చి పుష్ప ఆల్ ది బెస్ట్ అంటే బాగుండేది కదా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది రైట్. సో అలా మీకేమైనా అనిపించిందా? ఎందుకు లేదు అల్లు అర్జున్ పేరు దాంట్లో ఉంటే బాగుండేది కదా, ఆయన పెద్దరికం కూడా ఉండేది అని? కాదంటారా? అలా ఏముండదు సార్. నేనేం చెప్తున్నా అంటే తన పేరు ఇప్పుడు వాళ్ళు మాట్లాడకపోయినా తన పేరు ఇప్పుడు ఇండియన్ వైడ్ వరల్డ్ వైడ్ మాట్లాడుకుంటున్నారు కదా సార్. ఓకే, సార్ ఇప్పుడు ఒకరిద్దరు మాట్లాడకపోయినంత మాత్రం అక్కడ పోయేది ఏం లేదు. తన పేరే ఇప్పుడు వరల్డ్ వైడ్ అందరూ మాట్లాడుతున్నారు. సో నాగబాబు గారు ట్వీట్ చేశారు. సో వాళ్ళకి వేసినందుకు వాళ్ళ గౌరవంగా మనం కూడా వాళ్ళని ఏమనకూడదు. సో పేరు మెన్షన్ చేయాలి అన్నది దానికి మేమే ఫీల్ కలుగుతున్నాం సార్. బన్నీ గారి సాయి వేరు. ఆయన గురించి ఇప్పుడు ఈ సినిమాతోనే కాదు గతంలో కూడా తన సినిమా గురించి తనకంటే ఒక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నారు. తన గురించి ఇప్పుడు ఈ రోజు కూడా సార్ వరల్డ్ వైడ్ తన గురించి మీరే అన్నారు వైల్డ్ ఫైర్ వరల్డ్ షేక్ ఏంటో మా హీరో చూపించాడు, మామూలు షేక్ కాదు. రాజు ఏంటి ఇప్పుడు బాస్ కొడుకు, బాస్ తమ్ముడు, వీళ్ళందరికీ నేనే బాస్. ఎవరు బాస్? బన్యాన రపారప్ సార్. పాటు మొత్తం మా జాతర లుక్లు అయితే ఒక్క నిమిషం కూడా మేము చెర్లలో కూర్చోలే మొత్తం రపారప్. చిరంజీవి గారి సినిమాకి కూడా ఇలాగే ఉండేది సార్. అప్పట్లో చిరంజీవి సినిమాకి కూడా ఇలాగే ఉండేది, చిరంజీవి గారి సినిమా కదా. సో ఇప్పుడు ఇది మొత్తానికి రికార్డ్స్ వరల్డ్ వైడ్ కదా సార్. ఇది వరల్డ్ వైడ్ అంటే అంత బన్యాన అంటే నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. ఇంటర్నేషనల్ కూడా దాటి మన గోబుల్ అయితే ఉందో దానికి మించి ప్లానెట్ స్టార్ ఆర్జీవి అన్నట్టు దానికి ఫస్ట్ ట్వీట్ ఆర్జీవే సార్. ఫస్ట్ ట్వీట్ అసలు మామూలుగా లేదు. ప్లానెట్ స్టార్ అని కొత్త పేరు ఒకటి పెట్టారు ఆయన. సో బాహుబలి ప్లస్ మెగా రెండు కలిపి మెగా బలి అన్నట్టు ఆయన ఒక టైటిల్ కూడా ఇచ్చినట్టు నేను చూశాను రైట్. సో కలెక్షన్ చూస్తే ఇంతకుముందు ప్రశాంత్ మీరు వచ్చే ముందు చెప్తున్నారు, సో అన్ని రికార్డ్స్ డే 1 ఆల్ టైమ్ రికార్డ్ సార్. ఆల్ టైమ్ రికార్డ్ దాంట్లో ఎక్కడ
జరిగింది సార్. ఇప్పుడు బుక్ మై షోలో కూడా సో 1 అవర్కి 1 lakh టికెట్స్ అనేది సేల్. ప్రశాంత్, ఇంకోటి మనం డైలాగ్స్ గురించి మాట్లాడాలి, ఎందుకంటే పుష్ప అది కాంట్రవర్సీ అయ్యాయా, ఎవరన్నా కావాలని చేస్తున్నారా అనేది పక్కన పెడితే కొన్ని డైలాగ్స్ ఎంత క్లోజ్గా అన్వయించుకుంటున్నారంటే క్లోజ్గా చూసేవాళ్ళు. ఈరోజు నిజంగా కొంతమంది స్టార్స్ లోపల ఏం జరుగుతుంది అనేది బయట తెలిసిపోతుంది, రైట్? సో నిజంగా నిప్పులేందే పొగొస్తుందా అనేవాళ్ళు లేకపోలేదు. అట్ ద సేమ్ టైం కావాలని పుకారు పుట్టించే వాళ్ళు ఉంటారు. బట్ దానికి బలం చేకూర్చేలాగా చేయకూడదు. అల్లు అర్జునే అన్నట్టు పుష్ప 2లో ఎదిగిన తర్వాత కాలు మీద కాలేసుకుంటేనే రాదు పెద్దరికం. ఆ పెద్దరికం ఆ ఈగోని చంపుకోవాలి, ఈగోని దించుకోవాలని ఒక మాట మాట్లాడతారు. బయట అలాంటి పరిస్థితులు లేవు కదా వాళ్ళ కుటుంబంలో చూసుకుంటే. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్ మాట్లాడాలి ఏంటంటే, నేను పెళ్ళాం మాటే వింటా, రైట్? ఇది నిజంగా అంటే మెగా అల్లు ఫ్యామిలీలో ఇది స్టార్ట్ అవ్వడానికి కారణం. ఆ తర్వాత రామ్ చరణ్ గారి సతీమణి ఆవిడ పేరుని స్నేహారెడ్డి గారు డిలీట్ చేయటం, ట్వీట్లోంచి తీసేయటం, ఇవన్నీ కూడా అన్వయించుకుంటున్నారు. అంటే ఏదో ఉంది, రైట్? సో ఫ్యాన్స్ అసోసియేషన్గా మీరు మాట్లాడచ్చు, బట్ ఈరోజు అంతా ఓపెనే కాబట్టి మీరు మాట్లాడినా పెద్ద తప్పు లేదనుకో. నేను ఒకటి ఏం చెప్తున్నాను సార్, ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం కదా, ఒక 10 daysలో క్రిస్మస్ ఉంది, ప్రతి ఇయర్ మనం చూసుకుంటున్నాం. ఇప్పుడు దాని గురించి మాట్లాడాము కదా సార్, అది కూడా రుద్దేస్తారు. ఇప్పుడు మనవాడే చెప్పాడు కదా, బన్నీ గారు ఇప్పుడు పుష్ప జాతరలో సేమ్ గంగమ్మ తల్లి గెటప్ లో శివతాండం ఆడాడు. వేరే ఒక అమ్మోరు తల్లి అసలు సీట్లో కూర్చున్న మాకే ఇదైంది. సో మనోడు ఇప్పుడు క్రిస్మస్ దీన్ని కూడా రుద్దేస్తారు బయట. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే ఇది ఎట్లా కన్వర్ట్ చేస్తారంట సార్ ఫ్యాన్స్, సమ్ కైండ్ ఆఫ్ ఫ్యాన్స్ ఉన్నారు. నేను మన ట్వీట్ లో చూశాను, బన్నీ హిందూ అదో క్రిస్టియన్ అని రుద్దేస్తున్నారు. ఆయన పక్క ఇదిలో చూసాం సినిమా, తనకు హిందువుల మీద ఎలా ఎంత ప్రేమ, ఆయన గుడికి ఎలా వెళ్తాడు అన్ని చూస్తాం మన సార్. మన కూడా సో ఒకవేళ నిజంగానే ఆయన క్రిస్టియానిటీని ఫాలో అయినా ఎవరికి నష్టం ఎవరికి లాభం దట్టినో అది ఆయన సొంత నిర్ణయం. ఆయన వెళ్తే లేదు. ఇప్పుడు ఇంతమంది నిన్న అంటున్నారు కదా, ఒక 10 daysలో క్రిస్మస్ ఉంది, ప్రతి ఇయర్ సెలబ్రేషన్ కలిసే చేసుకుంటారు. క్రిస్మస్ అవని దీపావళి అయినా రామ్ చరణ్ అన్న కావచ్చు, మహేశ్వర చిరంజీవి గారు కావచ్చు, వరుణ్ తేజ్ అన్న, సాయిధరం తేజ్ అన్న, అందరూ ప్రతి ఒక్కరు అందరు చేసుకుంటారు సెలబ్రేషన్. ఇది బల్ల గుద్దినట్టు చెప్పాలంటే ఒక చిన్న విషయం ఏంటంటే, క్రిస్మస్ తర్వాత మనం ఇదే దాంతో మాట్లాడుకుందాం. వండర్ఫుల్. సో ఇది క్రిస్మస్ తర్వాత తప్పకుండా ఎవ్రీ టైం ఫొటోస్ చూస్తాం సార్ మనం. సో వాళ్ళు ఒక ఫ్యామిలీగా కలిసి ఉంటారు, ఓకే. సో దీని కింద మరి ఎవరు ఒక వర్గం వేసుకొని అనవసరంగా దీన్ని రాజేస్తున్నారు, పోర్ట్రేట్ చేస్తూ ఉన్నారు. అది కావాలని చేపించే వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసు. కావాలని కూడా హీరో మీద నెగిటివిటీ కోసం చేపిస్తున్నారు. అది ఎవరు ఏంటి అనేది కూడా అదే ఏది చేసినా నేను ఒకటి చెప్పిన ప్రశాంత్, కొన్ని సోషల్ మీడియా ఏది చేసినా సినిమా రిలీజ్ అవ్వక ముందు చేస్తారేమో. నిజంగా సినిమాలో విషయం ఉంటే అది ఇంక ఎక్కడ ఆగదు, వైల్డ్ ఫైర్ లాగా అంటుకుంటుంది చూస్తున్నాం మనం, రైట్? ఇక ఏంటంటే బాగా స్ట్రెంగ్త్ పెంచింది సినిమా ఏంటంటే, కొంతమంది చెప్పారు, చాలా సీనియర్ డైరెక్టర్ నాతో ఒకటి ఏమన్నారంటే, పుష్ప 1 రిలీజ్ అయినప్పుడు ఎక్స్పెక్టేషన్స్ లేవు. ఒక లోకల్గా ఒక అడవిలో లేకపోతే ఒక చిన్న ప్రాంతంలో చిత్తూరు దగ్గర జరిగే ఒక కథ, అది బాగా కనెక్ట్ అయిపోయింది. అటు నార్త్లో బీహార్, యూపీ లాంటి ప్రాంతాల్లో ఇంకా కనెక్ట్ అయింది, హిట్ అయిపోయింది. దీన్ని నెక్స్ట్ లెవెల్ అంటూ ఇంటర్నేషనల్ ఒకవేళ చేస్తే అది దెబ్బపడే ఛాన్సెస్ ఉంటాయి, ఆ లైన్ తప్పే ఛాన్సెస్ ఉంటాయని ఆర్జీవి గారే నాతో అన్నారు. బట్ అలాంటిది ఏం జరగలేదు ఇక్కడ. ఏంటి ఇంటర్నేషనల్గా వెళ్ళిపోయినా అల్లు అర్జున్ పుష్ప ఇది స్టోరీలో ఎక్కడ కూడా అది దాటి వెళ్ళినట్టు అనిపించలేదు కదా, రైట్? సో ఎలా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏ విధంగా ఉండినవి మీరు సినిమా చూసిన తర్వాత? ఫ్యాన్స్ గా మీకు బాగుండకపోయినా నచ్చుతాయి. లేదు సార్, లేదు. ఇది ఒక జెన్యూన్ గా చెప్తా సార్ రివ్యూ దీని గురించి. ఫస్ట్ పార్ట్, ఇప్పుడు ఫస్ట్ హాఫ్ తీసుకుందాం సార్ మనం. ఫస్ట్ పార్ట్ కాదు, ఫస్ట్ హాఫ్ తీసుకుందాం మనం. సినిమాలో పుష్ప 2లో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు ప్రతి ఒక్కరిని, ఏ రోల్ ఏంది, మా హీరో ఎక్కడి నుంచి ఎలా వచ్చాడని చెప్పి ఒక ఇంట్రడ్యూషన్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఇంటర్వెల్ సీన్ ఒకటి ఉంటుంది, ఒక డైలాగ్ ఉంటుంది, అది మామూలుగా ఉండదు. అది ఏంటది ఆ డైలాగ్? నేను చెప్పను సార్, అది పెద్ద డైలాగే. అది ప్రతి ఒక్కరు చూడాలి. ఆ డైలాగ్ చూసిన తర్వాత ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఎవడు ఒక సీట్లో కూర్చుంటే నా మీద ఒట్టు, ఎవడు కూర్చోడు సీట్లో. ఆ గంగమ్మ తల్లి జాతరలు ఉంటుంది సార్, ఆ బీట్లు వేసి కింద స్టెప్పులు వేసి ఇట్లా పెట్టి ఇట్లా తిప్పుతాడు కళ్ళు. నిజంగా చెప్తున్నా, మా హీరోకి నెక్స్ట్ ఇప్పుడు ఆఫ్టర్ ఈ సినిమా తర్వాత ఏ అవార్డులు ఉన్నాయో అన్ని మా హీరో దగ్గరికి వచ్చి ఇలా పడి ఉంటాయి.
అది ఇలా కాంతారా నుంచి తీసుకున్నారని వస్తుంది. కాంతారకి మించి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారు, కాంతార క్లైమాక్స్ తీసిన తర్వాత ఇదిరా యాక్టింగ్ అనుకున్నాడు. ఇప్పుడు కాంతార చూస్తే మా బన్నీ అన్న పుష్పద రూలు జాతర కాదు, క్లైమాక్స్ చూడండి, అలాంటి సీను, అలాంటి ఫైట్స్, అలాంటి ఎక్స్ప్రెషన్ కొరికి చంపేస్తాడు ఒక్కొక్కరిని. ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా? అసలు అది ఎవరి వల్ల కాదు సార్, నేను చెప్తున్నాను. వస్తే హ్యాపీ, మా హీరో తర్వాత ఇంకొస్తే హ్యాపీ, మించి లేదు. ఆ జాతర ఫైట్ సార్ నిజంగా సినిమా చూస్తున్నా నాతో మీరు అన్నారు కదా అందరికి చేరుతుందా ఏదైనా ఒక మాట అన్నారు. సో నాతో పాటు అదర్ హీరో ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఇద్దరు వచ్చారు నాతో. సో మా రిలేటివ్లు ఏమంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? బయటకు వచ్చాక వాళ్ళు ఇదిరా సినిమా అని వాళ్ళు అంత నాకు అంత ప్రౌడ్గా వాళ్ళు చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. నాకు ఆ సీన్ వచ్చేటప్పుడు వాళ్ళు చైర్ల నుంచి నిలబడ్డారు సార్. చైర్ల నుంచి ఆ సీన్ వచ్చేటప్పుడు అందరు చైర్లు ఇట్లా లేబట్టి పైకి నిలబడ్డారు సార్. సో అంత బాగుంది సార్ ఆ సీన్ అయితే. నిజంగా చెప్తున్నా సార్, మైండ్లో చెప్పడం కూడా మాకు వైబ్రేట్ అయింది. ఆ సీన్ వచ్చేటప్పుడు వైబ్రేట్ అయిపోయింది, చైర్లో కూర్చున్న అందరూ ఎవరైనా. రాజు నువ్వేం మాట్లాడలేదు చెప్పండి సార్, చెప్పు. ఇంకా సినిమా సార్ ఒక సెకండ్ హాఫ్ లో అయితే 1 minute కూడా చైర్లో కూర్చోలేదు, బూస్ బాంబ్ సార్ మొత్తం సినిమా. ఓకే, అయితే ఇక్కడ సెకండ్ స్టెప్ వచ్చి తీసుకోవాల్సింది ఏంటంటే సార్, యాక్ట్ చేస్తున్నాడు, ప్రతి ఒక్క యాక్టర్ యాక్ట్ చేస్తాడు. కాకపోతే ఈయన యాక్టింగ్కి ప్రతి ఒక్కరు యాక్సెప్ట్ చేయాల్సిందే, ఏంట్రా యాక్టింగ్ అని. ఫ్యాన్స్ ఒప్పుకున్నారు, అందులో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మా ఫ్యాన్స్ కదా, అదర్ ఫ్యాన్స్ కూడా, మహేష్ అన్న ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా. వాళ్ళందరూ బాగానే ఉంటారు బాస్. ఇక్కడ కింద పుట్టించే ఇవే అనవసరం. అవి కొన్ని సోషల్ మీడియాస్ ఉన్నాయి సార్, పెయిడ్ సోషల్ మీడియాస్ అని ఉండి ఉంటాయి కొన్ని. సార్ కొంతమంది రివ్యూర్స్ కూడా ఎలా మారారంటే సార్, వాళ్ళకి ఏదో ఫండ్ రాలేదని వాళ్ళు ఫేక్ రివ్యూలు కూడా ఇస్తారు. అంటే ఫండ్ మామూలుగా వస్తుంటుందా? వాళ్ళు అట్లా మాకు ఫండ్ కావాలని డిమాండ్ చేసి ఫేక్ రివ్యూస్ ఇస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు ఓపెన్ గా చూస్తాం సార్, ట్వీట్లు వేస్తున్నారు వాళ్ళే, మాకు ఫండ్స్ రాలే మేము నెగిటివ్ చేస్తాం. సో ఆ ఒక రైట్, మీరు చెప్పండి చివరిగా, టైం మనకి అయిపోతుంది కాబట్టి. ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్, ఈ బాస్ డైలాగ్స్ అవ్వచ్చు, లేకపోతే నేను వైఫ్ మాటే ఇంట అనేది అవ్వచ్చు, ఇవన్నీ కూడా నిజంగా బయట రియల్ లైఫ్కు అనుభవించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒకవేళ అలా అనుభవించుకునే వాళ్ళకి మీరే చెప్తారా సార్ ఫ్యాన్? లెట్ ప్రశాంత్ సార్, ఇది ఇప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం సినిమాని సినిమా వాళ్ళనే చూడాలి సార్. బయట కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, నేను లేదనడం లేదు. అది ఫ్యాన్స్ని పోర్ట్రేట్ చేసి కొంతమంది ఒక కైండ్ ఆఫ్ పీపుల్, మళ్ళీ కూడా చెప్తున్నాను సార్, కైండ్ ఆఫ్ పీపుల్ దీన్ని పోర్ట్రేట్ చేసి ఎలాగైనా బండి గారి మీద నెగిటివ్ చేయాలని ఒక ఉద్దేశం తప్ప, ఇది సినిమాలో పాత్ర మాత్రమే. ఇది సినిమాకు ఆ పాత్ర సంబంధించిన పాత్ర దాని వరకే పరిమితం. రైట్. సో దీన్ని దానికి మనం దీన్ని నుంచి ఒకటి, మనకి సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒకటి వస్తుంది సార్, చిత్రం పాత్ర కల్పితం మాత్రమే, ఉద్దేశించి ఎవరిని కాదని చెప్పి, అది క్లియర్ ఉంటుంది. అది 100% క్లియర్ ఉంటుంది సార్. ప్రతిదీ మనం కంపేర్ చేయడం అది కూడా కరెక్ట్ కాదు, అందుకే ఫస్ట్ అది వేస్తారు బోర్డు. మంచి మెసేజ్ ఇద్దాం. ఓవరాల్ నేను ఏం చెప్తున్నా సార్, ఫ్యాన్స్ కనే కాదు, మన తెలుగు రాష్ట్రాలు, నార్త్ సౌత్ అన్ని ఇండియన్ వైడ్ గా ఒక మెసేజ్ మనం ఇవ్వాల్సిందే సార్. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ చూడవలసిన సినిమా, ఇది ఓన్లీ థియేటర్ లో చూడవలసిన సినిమా సార్. నిజంగా చెప్తున్నా. దీంతో పాటు ఇంకొక పాజిటివ్ మెసేజ్ కూడా మీరు ఇవ్వాలి. ఏంటంటే యాజ్ అ బన్నీ ఫ్యాన్స్ గా, బన్నీకి చిరంజీవి గారు ఉండే అభిమానం ఎప్పటికీ ఉంటుంది కాబట్టి మీరు కూడా చిరంజీవి గారి ఆ మర్యాద ఎక్కడా పోకుండా, ఎక్కడా తప్పకుండానే ఉంటుంది ఈ సినిమా. రాబోయే రోజుల్లో కూడా అలాగే ఉంటుంది అనుకోవచ్చా? 100%. సార్ నేను చిరంజీవి గారి పట్ల బన్నీ గారికి అభిమానం ఉంటుంది సార్, అది నీకు కాదనడం లేదు. యాజ్ ద మా హీరో గారికి ఇష్టపడితే ఆయన పట్ల మాకు కూడా కొంచెం గౌరవం ఉంటుంది. కానీ హీరోకు సంబంధించింది తనంతర ఇప్పుడు ఈరోజు తెగే ప్రతి టికెట్ కూడా తన పేరు మించి తెగుతుంది సార్. ఈరోజు మూవీ చూసే ప్రతి ఒక్కరు కూడా తన పేరు మించి తెగుతుంది టికెట్. 35 లక్షల టికెట్స్ కట్టేయంట. ఎస్, 1 అవర్కి 1 lakh టికెట్లు తెగుతున్నాయి అంటే నాట్ ఈజీ సార్. సో ఇది మనం బిగ్గెస్ట్ ఇండియాలో, అది కూడా రికార్డ్ సార్, బుక్ మై షోలో ఆల్ టైమ్ రికార్డ్ సార్, ఇది కూడా ఆల్ టైమ్ రికార్డ్. రైట్. రాజకీయాలు మాట్లాడే వాళ్ళకి ఏం చెప్తారు మీరు బన్నీ ఫ్యాన్స్ గా? సార్ మీరు రాజకీయాలు కూడా ఉండండి. ఇప్పుడు నంద్యాలలో శిల్పారాం గారు జస్ట్ కొంచెం మార్జిన్ లో పోయింది సార్, అదే కట్ చేస్తే సార్ ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ బన్నీ గారిది మూవీ నంద్యాలలో. ఓకే, ఆల్ టైమ్ రికార్డ్ సార్, ఆన్ ద రికార్డ్ ఇప్పుడు మాట్లాడుతున్నా. సో దీనికి ఫ్రెండ్షిప్ వచ్చారు సార్, సంధ్య కూడా వచ్చారు. సో శిల్పారాం గారు బన్నీ గారు మంచి ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్షిప్ ని ఫ్రెండ్షిప్ లాగా చూడాలి.
రవి గారిది అర్జున్ గారిది ఫ్రెండ్షిప్ అది. సో వాళ్ళ ఫ్రెండ్షిప్ లో వీళ్ళు కొంతమంది కొంచెం పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళు దూరి సో దాన్ని కొంచెం పోర్ట్రేట్ చేయడం. సార్ ఇప్పుడు ఆయన అంటే అన్ఎక్స్పెక్టెడ్ కనుక ఓడిపోయింది కనుక ఒకేసారి గెలిచి ఉంటే ఏంటి పరిస్థితి చెప్పండి సార్. అంటే హీరో వల్ల ఎవరైనా తన లోకల్లో తనకు క్యాడర్ ఉంటే తన ఒక మంచి చేసే ఉండదు, గెలుస్తారు ఓవడం కామన్ సార్. అది ఇప్పుడు హీరో గారిది కూడా ఇప్పుడు మనం కంపేర్ చేస్తాం సార్. ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డ్ అంటే దానికి దీనికి కూడా లింక్ చేయాలి సార్, అట్లా ఉండదు కదా. ఒకటి మాత్రం చెప్తా సార్, కల్ట్ చూపించాం మేము ఫ్యాన్స్, కల్ట్ చూపించాం. రికార్డ్స్ డే 1 మాదే. ఆఫ్టర్ అందరూ డే వన్ అంటారు సార్. డే 1 లో ఏముంటుంది చెప్పు, రన్ టైం నడవాలి మనకి. వాళ్ళు రన్ టైం నడిస్తేనే కదా డబ్బులు. ప్రతి ఒక్కరు డే వన్ ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, కల్ట్ చెప్పారు కనుక ఓకే. ఇప్పుడు డే వన్ అంటే చాలా మంది కొంతమంది డాగ్స్ కొన్ని ఎగురుతూ ఉంటాయి, కొంతమంది కాండా. ఇప్పుడు వాళ్ళు లాంగ్ టైం రన్ కూడా మా వాడు ఈ రోజు 1 డేలో అడ్వాన్స్ బుకింగ్స్ తో లేపేసాడు. దీనికి ఏమంటారు 150 crores అడ్వాన్స్. సో రికార్డ్స్ అనేది పర్మనెంట్ కాదు ఎవరికి కూడా. ఏ హీరో కూడా ఈ రోజు బన్నీ గారు కొట్టారు, రేపు మనం మహేష్ బాబు గారు కొట్టొచ్చు, ఎల్లుండి ఎన్టీఆర్ గారు ఎవరైనా కొట్టొచ్చు. రికార్డ్స్ గేమ్ చేంజర్ కూడా వస్తుంది, ఆ సినిమా కూడా వెళ్తారు సార్. వెళ్తాం ఎందుకు వెళ్తాం సార్. ఇప్పుడు సార్ కొడుతుందా పుష్పటన్ కొట్టుతుందా రికార్డ్స్ కొట్టాలి చెప్పలేం సార్. ఎందుకు కొట్టచ్చు కదా. శంకర్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ కదా సార్. ఇప్పుడు నేనేమంటే ఇప్పుడు ఎవరైనా కానీ వాళ్ళ హీరో ఫ్యాన్స్ కూడా మా హీరో పైన ఉండాలని అనుకుంటారు. ఆడియన్స్ గా యాజ్ ఎ ఫ్యాన్ గా నేను కూడా అదే అనుకుంటా. సో మేము సినిమా చూసాం, సినిమా బాగుంటే ఏ సినిమా అయినా సార్, గేమ్ చేంజర్ అయినా బాబు గారిదైనా ఎవరైనా సినిమా బాగుంటే ఆటోమేటిక్ రికార్డ్స్ అనేది వాళ్ళ కాళ్ళ ముందుకు వస్తాయి సార్. రైట్ వండర్ఫుల్. సో మొత్తానికి సినిమా నిన్న రిలీజ్ అయిన తర్వాత నేను ఫస్ట్ లో చెప్పినట్టుగా వరల్డ్ ఫైర్ లాగా అంటుకుంది. రైట్, ఈ మంట ఇంకా ఎంత దూరం వెళ్తుందో. బట్ ఈ డైలాగ్ ఒక వీడియో చూపించచ్చు సార్. జస్ట్ క్విక్ గా ఒక ఇప్పుడే నేను వచ్చినప్పుడు చూశాను, ఒక ఆమె ఫ్యామిలీ ఆమె చాలా బాగుంది. బట్ నిజంగా సెంటిమెంట్ లేడీస్ కూడా బాగా కనెక్ట్ అవుతున్నారు సార్. వాళ్ళకి ఫ్యామిలీ కదా సార్. అది తొందరగా టైం ఓకే సార్. మైక్ దగ్గర అది చూపించి మైక్ ఫస్ట్ ఇంకోటి చూపిస్తే కాంట్రవర్సీ అయిద్దేమో. అది మహిళలు కూడా తగ్గేది లేదంటున్నారు. రైట్, ఇది కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎంత కనెక్ట్ అయింది అన్నది కూడా మనం చూడాలి సార్. సో అందరు చూడవలసిన మూవీ సార్ ఇది. దయచేసి నేను మూవీ ప్రేక్షకులకు కానీ నేను ఇండియాలో ఉన్న ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నా సార్, దయచేసి ఈ సినిమాని మీరు సినిమా థియేటర్లో చూడండి. ఆ కిక్కును మీరు కూడా ఎంజాయ్ చేయాలి, మేము చేసిన ఎంజాయ్మెంట్ కూడా మీరు చేయాలి. దయచేసి ఈ సినిమాని మీరు సినిమాలో చూడండి. రైట్. సో